మనం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. ఎజ్రా గ్రంథం, పాత నిబంధనలో ఎజ్రా గ్రంథం. క్షమించండి, ఎస్తేరు గ్రంథానికి రండి. 420వ పేజీ. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయం. మొత్తం చదువుదాం. 3 వచనాలే ఉన్నాయి. నేను వచనం చదువుతాను, మీరందరూ కలిపి ఒక వచనం చదవండి. పాత నిబంధనలో 420వ పేజీ, 10వ అధ్యాయంలో 3 వచనాలు. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడిగా ఉండెను. 3వ వచనాన్ని మరో పర్యాయం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించుటకు, ప్రత్యక్షతనందుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, క్రైస్తవునికున్న ఆధిక్యత ఏమిటి అంటే, శ్రేష్టమైన ఆధిక్యత ఏంటి అంటే, దేవుని చిత్తమును ఎరిగి అది భూలోకములో జరిగించడమే అన్నాడు. ఈనాడు దేవుని పిల్లలముగా వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, సంఘ జీవితములోనూ, సమాజ జీవితంలోనూ ప్రతి అంశములో దేవుని చిత్తాన్ని ఎరుగుతున్నామా? ఆ చిత్తము నెరిగి దాని చొప్పున చేయనుద్దేశించిన వాని మనవి ఆయన అంగీకరించును అన్నాడు. గుడ్డివాడు చెప్పాడు ఈ మాట. యేసుప్రభు వారు అతని కన్నులు తెరిచిన తర్వాత, ఆయన పాపో కాడో నాకు తెలియదు, కానీ దేవుడు పాపుల మనవి వినడని నేను ఎరుగుదును. ఎవరైతే దేవుని చిత్తము చొప్పున జరుపనుద్దేశించుతారో వారి మనవి ఆలకించునని నేను ఎరుగుదును అన్నాడు. ఈనాడు ప్రతి విషయములో దేవుని పిల్లల ప్రభావం ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఈ భూమి మీద ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయన చిత్తము చొప్పున జరగనుద్దేశించేవాడు ధన్యుడు, జరిగించేవాడు ధన్యుడు. దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నివసించును అన్నాడు. ఈ భూలోకమంతా ఆయన వశం,
సకల మానవులు ప్రాణాలు వారి మార్గాలన్నీ కూడా ఆయన వశం. సమస్త జీవరాశులు ఆయన వశం. కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఈ సర్వ సృష్టిని నిర్మించాడు, నిర్వహిస్తూ ఉన్నాడు. అన్నిటికీ మూలం, మన ఉనికి, మన సంచారం అంతా కూడా ఆయనలోనే ఉంది. అందుకే ఆయనను మనం ఎరగాలి. ఎరిగిన వారు ఆయన చిత్తాన్ని తమ జీవితాలలో జరిగించుకోవడానికి తమను తాము సిద్ధపరచుకోవాలి. నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ కష్ట నష్టాలన్నిటినీ, శ్రమను, వేదనను ప్రభువైన యేసుక్రీస్తు వారు భరిస్తూ ఆయనకు అప్పగించుకొనినటువంటి వారిగా ఉన్నాడు. కాబట్టి ఈనాడు మనం దేవుని ఏర్పాట్లో ఉండి ఆయన సంకల్పానికి సహకారులమై ఉంటే ఎంతో ధన్యులమవుతాం, ఆశీర్వదింపబడిన వారం అవుతాం. మన యొక్క మనవులకు, ప్రార్థనలకు దేవుడు గొప్ప ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు. సకల దేశాలు ఆయన వశం, భారతదేశం కూడా ఆయన వశమే. రాజరిక వ్యవస్థలు ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు, ప్రజాస్వామ్యము స్థాపింపబడినప్పుడు కూడా ఆయన ఉన్నాడు. ఆయన సంకల్పం నిరంతరము ఉండును అన్నాడు. చూడండి, ఆయన సమస్త క్రియలు జరిగించగలడు. రాజైన నెబుకద్నెజర్, బెల్షాసర్ ఆయన గురించి శ్రేష్టమైన సాక్ష్యాలు ఇచ్చారు. ఆయన గురించి అతను అంటున్నాడు. చూడండి, 4వ అధ్యాయము దానియేలు గ్రంథం 17వ వచనం చదవండి. 4:17. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములపై అధికారిగా ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించును. రాజ్యాలే కాదు, ప్రభుత్వాలే కాదు, పదవులే కాదు, ఈ భూలోకంలో ఏదైనా సరే ఆయన ఎవరికి అనుగ్రహించాలని ఇచ్చయిస్తాడో వానికే అనుగ్రహించును అన్నాడు. ఆయన ప్రభుత్వాలను నిలబెట్టగలడు, ప్రభుత్వాలను తొలగద్రోయగలడు. రాజైన నెబుకద్నెజరు సింహముతో పోల్చబడ్డాడు. కానీ అతని అహంకారాన్ని బట్టి తర్వాత గడ్డి మేశాడు. 7 కాలాలు గడిచిన తర్వాత దేవుని గురించి తెలుసుకొని ఆ దేవుడు ఎలాంటి వాడో గ్రహించి ఆయనను మహిమపరుస్తూ వచ్చాడు. మరి అంతకుముందే దేవుని యొక్క మహాకృప మనపై నిలిచి ఉన్నది కనుక ఈనాడు నీ బాధ్యత, ప్రజాస్వామ్యములో నీ హక్కు, ఏ విధమైన ప్రలోభాలకు, అభిమానాలకు లొంగకుండా ఆత్మ చూపించిన విధముగా నువ్వు చేయగలుగుతా ఉన్నావా? ఈనాడు మానవులందరూ రకరకాలైన దురాభిమానాలలో జీవిస్తూ ఉన్నారు. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేటువంటి వారిగా ఉన్నాడు. ప్రతి వానికి వాని అక్కర కొలది ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అన్నాడు. ప్రయోజనం పొందడానికి ఎవరు నీకు బోధింపనక్కరలేదు. నీవు దేవుని అడిగినప్పుడు నీ కన్నుల ఎదుట ఆయన తన చిత్తాన్ని నిలుపుతాడు. కానీ నువ్వు దురాభిమానానికి అవకాశం ఇస్తే దేవుని సంకల్పానికి సహకారి అవ్వవు. దేవుని సంకల్పాన్ని నిరాకరించేటువంటి వ్యక్తిగా ఉంటావు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో దావీదు అన్నాడు, కీర్తన 19:13, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని. అభిమానం ఉండడంలో తప్పు లేదు, కానీ అది దురభిమానం అవ్వకూడదు అంటూ ఉన్నాడు. దావీదు యొక్క ప్రార్థన ఏంటంటే, నాకు తెలియకుండానే ఒకవేళ నేను దురభిమానములో పడిపోతానేమో,
దురాభిమాన పాపము నన్ను ఏలకుండా నీ సేవకుని ఆపుము అని ఆయనకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ అభిమానం హద్దుల్లో ఉందా? కులాభిమానం, మతాభిమానం, ప్రాంతాభిమానం, పాస్టర్ల అభిమానం, విశ్వాసాభిమానం, ఇవి దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఉండకుండా చూసుకోవాలి. దేవుని వాక్యానికి విరోధమైనది ఏదైనా మనలో ఉంటే మనం దురాభిమానంలో ఉన్నట్టే. యేసుప్రభు వారు అంత అభిమానించిన, అంతమంది మీద పడ్డా ఆయన మాత్రం దురాభిమానానికి అవకాశం ఇవ్వలేదు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 2:24. యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఆయన ఎవరి వశము అవ్వలేదు. పరిసయ్యుల వశం అవ్వలేదు, శాస్త్రుల వశం అవ్వలేదు, సద్దుకయ్యల వశం అవ్వలేదు, హెరోదీయుల వశం అవ్వలేదు, వెంబడిస్తున్న అపోస్తలుల వశం అవ్వలేదు. అందరినీ ఎరిగిన వాడు గనక దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. దేవుని నామాన్ని మహిమపరుస్తూ వచ్చాడు. ఈనాడు మనం ఎవరి వశం అవుతా ఉన్నాం? ఏ అభిమానముతో ప్రవర్తిస్తూ ఉన్నాం? నీకు దైవ చిత్తం యొక్క గ్రహింపు ఉందా? ఆయన సంకల్పం ఏంటో ఎరుగుతున్నావా? దానిని అనుసరించి నీవు నీ కార్యాలను నిర్వర్తించేటువంటి వాడిగా ఉన్నావు. ప్రియులారా, నేడు మనం భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఓటు మన హక్కు, మన బాధ్యత. అది దేవుని చిత్తానుసారమైన ప్రభుత్వానికి మనం వేయగలిగితే ఆయన సంకల్పానికి సహకారులమవుతాం. ఎందుకంటే మనం అన్ని రంగాలలో మన ప్రభావాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను చూపించాలి. చాలామంది టీచర్స్, లెక్చరర్స్ ఉంటారు. వారు దేవుని పిల్లలుగా దేశ భవిష్యత్తును గుర్తించి తమ పిల్లలను, విద్యార్థులను అటుగా సిద్ధపరుస్తూ ఉంటారు. అలాగే మెడికల్ ఫీల్డ్లో నర్సులు, డాక్టర్లు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసులు, శాంతి భద్రతల కొరకు క్రైస్తవులు ఎక్కడెక్కడ దేవుని పిల్లలుగా ఉన్నారో వారి ప్రభావాన్ని చూపించేటువంటి వారిగా ఉన్నారు. విచారకరమైన విషయం ఏంటంటే నేడు రాజకీయ రంగములో, చట్టసభలలో మన యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత లేదంటే మన ప్రభావము లేదు కనుకనే ఇష్టానుసారమైన చట్టాలు దేశములలోనూ రాష్ట్రములలోనూ చేయబడుతూ ఉన్నాయి. వాటిని బట్టి దేవుని ప్రజలైన వారు, దేశస్థులు ఎంతగానో కష్టపడుతున్నారు, బాధపడేటువంటి వారిగా ఉన్నారు. దేవుని సంకల్పానికి విఘాతం ఏర్పడుతూ ఉంది. వాక్య ప్రకటనకు అడ్డుపడుతున్నారు. సువార్తను, బాప్తిస్మ కార్యక్రమాలను రాజ్యవ్యాప్తి చేయకుండా అనేక చట్టాలు అనేక రాష్ట్రాలలో నెలకొల్పుతున్నారు. దేవుని పిల్లలే నిర్ణయాధికారులైతే, డెసిషన్ మేకర్స్ అయితే ఆ చట్టాలు దేవుని పిల్లలే చేస్తే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వారు చేయరుగా. అప్పుడు ఎంత సౌలభ్యం, దేవుని సంకల్పం ఎంత ధారాళంగా ప్రకటింపబడుతుంది. అకయలో వాక్యము మ్రోగేను అని రాయబడిన రీతిగా దేవుని వాక్యం భారతదేశమంతటా ఉత్తర దక్షిణ ప్రాంతాలలో రక్షణ అవసరమైన అనేక స్థలాలలో మ్రోగాలి. అంతేకాదు దేవునికి వ్యతిరేకమైన చట్టాలు, దేవునికి వ్యతిరేకమైన శాసనాలన్నీ కూడా నశించిపోవాలి. అందుకే రాజకీయ రంగాన్ని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనం ప్రభావితం చేయాలి. పాత నిబంధన కాలంలో అనేక భక్తులు అలాగున దేవునికి లోబడి ఆయన కార్యాలను చేస్తూ వచ్చారు. అప్పుడు రాజరిక వ్యవస్థ ఉంది కాబట్టి ఆ రాజ్యములో కూడా న్యాయ నిర్ణేతలుగా,
శాసనాలు చేసేవారిగా ఉన్నారు. వారు లేకపోతే ఎంతో ప్రమాదం యూదులకు ఏర్పడుతూ వచ్చింది. ఇశ్రాయేలు దేశంలో యూదులు నివాసం చేసి దేవునికి ఆయాసకరమైన పనులు చేసినప్పుడు దేవుని కోపాన్ని యెరూషలేము మీద గుమ్మరించాడు. వారందరిని దేవుడు చెదరగొట్టాడు. నెబుకద్నెజర్ అనే రాజు 3 దఫాలుగా ఇశ్రాయేలీలను బబులోను దేశానికి తీసుకెళ్ళాడు. కానీ బానిసలుగా వారిని తన రాజ్యంలో వారిని ఉంచలేదు. ఐగుప్తులో వారు బానిసలై ఉన్నారు, కానీ బబులోనులో వారు స్వతంత్రులై ఉన్నారు. బబులోనులో ముఖ్యమైన స్థానాలలో వారు ఉండగలిగారు. మొర్దెకై ప్రధానమంత్రి అయ్యాడు అని రాయబడి ఉంది. ప్రధానమంత్రి. మొర్దెకై ప్రధానమంత్రి కాకముందు, రాణి అయిన ఎస్తేరు ఆ స్థానానికి రాకముందు ఆ దేశంలో చట్టాలు, ఆ దేశంలో నిర్ణయం చేసేవారు అన్యులై ఉన్నారు. వారు దేవుని పిల్లలకు వ్యతిరేకంగా శాసనాలు చేశారు. దుష్టుడైనటువంటి హామాను ఆలోచన లేని అహష్వేరోషుకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానాల అన్నిటి యందు ఉన్న జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు అన్నాడు. అంతేకాదు, రాజుకు సమ్మతైతే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయుటకు 20,000 మణుగుల వెండి రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించున్నట్లు చట్టము పుట్టించుమనగా, రాజు అహష్వేరోషు ఆలోచన లేని అయ్యగారు తన చేతి ఉంగరం తీసి ఆ హామానుకు ఇచ్చాడు. ఇక హామాను తనకిష్టం వచ్చినట్టుగా ఆ ఫండ్ తీసుకొని, ఆ ఉంగరం తీసుకొని శాసనం చేశాడు. ఈ శాసనం యూదులకు వ్యతిరేకంగా చేశాడు. దేవుని ప్రజలను హింసించడానికి, చంపడానికి, సమూల నాశనం చేయడానికి తలపెట్టాడు. అదే చట్టసభలో హామానుకు బదులుగా వేరే దేవుని పిల్లలుంటే ఇలాంటి నిర్ణయం జరిగేదా? 127 సంస్థానాలలో హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఉన్న యూదులు, దేవుని పిల్లలు మిక్కిలి దుఃఖములో, బాధలో, వేదనలో ఉన్నారు. కన్నీళ్ళు విడిచారు, రోదన చేశారు, ఉపవాసం ఉన్నారు. గర్భిణీ స్త్రీలను, చిన్నపిల్లలను, వెధవరాండ్రను, బీదవారిని ఎవరిని కనికరింపకుండా వారిని హతము చేయవలెను అని ఆజ్ఞ జారీ చేశాడు. అందులో మొర్దెకై, ఎస్తేరు ఎంతో దుఃఖంలో మునిగిపోయారు. ఈనాడు సాతాను చేసేటువంటి చట్టాలు భారతదేశం అంతటా విస్తరిస్తూ ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ఘోష, ప్రతి రాష్ట్రంలో వేదన, ప్రతి రాష్ట్రంలో ఆప్తులైన వారిని కోల్పోతున్నారు. ఆరాధనా మందిరాలు కాల్చబడుతూ ఉన్నాయి. దేవుణ్ణి యథార్థంగా ఆరాధించే స్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. మరి దేవుని బిడ్డగా నీ ప్రభావాన్ని పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎంతవరకు అపవాది మీద చూపిస్తూ ఉన్నావు? నీ యొక్క దేవుని చిత్తాన్ని ఎరిగి దానికి అనుగుణంగా నువ్వు సహకారిగా ఉండి ఆయన కార్యాలను నెరవేరుస్తూ ఉన్నావా? మొర్దెకై, ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రభు యొక్క కార్యానికి సిద్ధపడ్డారు. చక్కని ప్రణాళిక వేసి దుష్టుడైన హామాను యొక్క పన్నాగాన్ని, వాడి కుతంత్రాన్ని లయపరిచారు. ఈనాడు దేవుని పిల్లలు అలాంటి ఆలోచన వ్యవహార శైలి కలిగి ఉండడం ఎంత ధన్యత!
అదే చట్టసభల్లో నిలిచి ఉంటే ఇలాంటి శాసనాలకు అవకాశం రాదుగా. ఉదయకాల ఆరాధనలో చదువుకున్నాం. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను దేశంలోనే ఉన్నారు. దేవుని పక్షంగా నిలిచి ఉన్నారు. నెబుకద్నెజరు కళ్ళు తెరిపించారు. వీరి దేవుడు పూజార్హుడు అని ఆయన ప్రకటన చేశాడు. ఈ దేవుణ్ణి దూషించొద్దు అని శాసనం చేశాడు. ఈ దేవునికి వ్యతిరేకంగా ఎవ్వరూ ప్రవర్తించకూడదని శాసనం చేశాడు. ప్రపంచ ప్రభుత్వాన్ని ఏలిన నెబుకద్నెజర్ ప్రపంచమంతటా ఈ శాసనాన్ని ప్రకటించాడు, దాన్ని బలపరిచాడు. మరి ఈనాడు అలాంటి ప్రభావము కలిగిన దేవుని పిల్లలు ఉన్నారా? ఆయన సంకల్పాన్ని బట్టి శాసనాలను చేయడానికి రాజులు ముందుకొస్తున్నారా? మొర్దెకై ప్రధానమంత్రిగా, నిర్ణేతగా, అధికారాలను చెలాయించేవాడిగా ఉన్నాడు. యూదులందరి మీదకి వచ్చిన ఈ ఖడ్గాన్ని తిప్పివేయడానికి వారు నిర్ణయం చేసి ఆ ఖడ్గాన్ని వారి మీదికే తిప్పి యూదులందరికీ క్షేమం, భద్రత కలగజేశాడు. అహష్వేరోషు రాజుగా ఉన్న దినాలలో ఆయనకు నిర్ణయం చేసేటువంటి అధికారం ఇవ్వబడింది. ఆ నిర్ణయాన్ని బట్టి, రాజు యొక్క అధికారాన్ని బట్టి, రాజు ఇచ్చిన అధికారాన్ని బట్టి అహష్వేరోషు ప్రధానమంత్రి అయినటువంటి మొర్దెకై ఈ శాసనాన్ని చేశాడు. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. రాజు చేసిన తీర్మానం ఆదార్ అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుతుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినములోనే యూదులు తమ పగవారి మీద అధికారం పొందునట్లు నొందినట్లు అగుపడేను అన్నాడు. యూదుల రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానాలన్నిటిలో నుండి పట్టణముల యందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని యూదులు కూడుకొనిరి అన్నాడు. యూదులందరూ కూడుకున్నారు. వారిని గురించి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలవలేకపోయిరి అన్నారు. మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానాల యొక్క అధిపతులు, అధికారులు, ప్రభువులు, రాజు పని నడిపించువారును యూదులకు సహాయము చేయించు వచ్చిరి అన్నారు. ప్రధానమంత్రి అందరికీ ఇష్టడిగా ఉన్నాడు అని రాయబడలేదు, కానీ చాలామందికి ఇష్టడిగా ఉన్నాడు అని రాయబడి ఉంది. అందరితో సమాధానముగా మాట్లాడుతున్నాడు. జనుల క్షేమం విచారించువాడిగా, యూదులలో గొప్పవాడిగా ఉన్నాడు. మొర్దెకై ఎంత శ్రేష్టమైన దేవుని బిడ్డ. తన ప్రభావాన్ని 127 సంస్థానాలలో చూపించగలిగాడు. ఈనాడు మనం మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ప్రభావాన్ని చూపిస్తున్నామా? మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు, దేవుని సంకల్ప నెరవేర్పుకు సహకారులమై ఉండాలి. అందుకు మొదటిది ప్రార్థన చేయాలి, రెండవది మన బాధ్యత ఏదో అది నిర్వర్తించాలంతే. యుద్ధమునకు గుర్రములను సిద్ధము చేయుట కద్దు, విజయము యెహోవా ఆధీనము అన్నాడు. అందుకే దేవునికి, దేవుడు చెప్పిన బాధ్యతలకు మనం అప్పగించుకున్నప్పుడు ఎంతో ధన్యులమవుతాం. మొర్దెకైలాగా దేవుని ఆశీర్వాదాలను పొందగలిగేటువంటి వారంగా ఉంటాం. రాణి అయిన ఎస్తేరు తన స్థలంలో నిలిచి తన బాధ్యతను కూడా నెరవేర్చింది. 3 దినాలు ఉపవాసం ఉండి ఎలా యూదులను ఖడ్గం నుంచి తప్పించాలో అని రాజు యొక్క దగ్గరికి వెళ్ళి శాసనాన్ని మార్చగలిగినదిగా ఉంది. ఈనాడు దేవుని పిల్లలమైన మనం అలా ఉన్నామా? ఆ ప్రభావాన్ని చూపించగలుగుతున్నామని చాలా సందర్భాలు రాజకీయ రంగంలోకి వెళ్ళిన మరి దైవజనులను తూలనాడుతూ ఉంటాం. కే.ఏ. పాల్ గారు ఎంత గొప్ప దైవజనుడు. ఆయన సంగారెడ్డికి సమీపంలో అనాథ విధవరాండ్ల ఆశ్రమాన్ని పెట్టాడు. మా స్నేహితుడు ఒకడు ఆయన దగ్గరనే బైబిల్ కాలేజీలో తర్ఫీదయ్యాడు. ఇప్పుడు ఒడిస్సాలో కోరాపుట్ జిల్లాలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. కొంతకాలం నాతో పాటు సంగారెడ్డిలో కూడా ఆయన ఉన్నాడు. అలాంటి దైవజనులను ఒక హాస్యాస్పదమైన వ్యక్తులుగా చూస్తూ ఉన్నాం. వారికి ఉన్న ఆధిక్యతలను గుర్తించలేకపోతా ఉన్నాం.
ఒకవేళ కొంత వారు దేవునికి దూరమై ఉండవచ్చు, కానీ వారి ప్రభావాన్ని చూపిన దినాలను జ్ఞాపకం చేసుకొని వారి కొరకు తిరిగి ప్రార్థిస్తే వారు ఎంత ప్రభావాన్ని దేశమంతటా చూపుతారు. ప్రపంచమంతటిలో కే పాల్ గారి ప్రసంగం వినడానికి వచ్చినటువంటి వ్యక్తులు లక్షల్లో ఉన్నారు. కొన్ని లక్షల మంది ఆయనకు విరాళాలు అర్పిస్తూ వచ్చారు. దేవుని సేవ కొరకు సువార్త ప్రపంచ దేశాలంతటికీ తీసుకెళ్ళాడు. ప్రపంచ అధికారులతో, మంత్రులతో, ప్రధానులతో చర్చించాడు, కూర్చున్నాడు, సువార్త ప్రకటించాడు. వ్యక్తిగతంగా వారికి దేవుని వాక్యం బైబిల్ను అందిస్తూ వచ్చాడు. ఇలాంటి వారి కొరకు మనం ఎంత ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఆ విషయాలను గుర్తిస్తున్న వారి కొరకు వేడుకుంటున్నామా? సంఘంగా మన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నామా? దేవుని బిడ్డలుగా మన ప్రభావాన్ని చూపిస్తున్నామా? యోసేపు కూడా ఐగుప్తు దేశమంతటికి అధికారి అయ్యాడు. సామాన్యమైన మాట. యాకోబు ఎక్కడా? యోసేపు ఎక్కడా? యోసేపు ఒక అనాథగా అమ్మివేయబడ్డాడు, గుంటలో త్రోయబడ్డాడు. చేయని నేరానికి 2 సంవత్సరాలు చెరసాలలో మ్రగ్గుతూ వచ్చాడు. 2 సంవత్సరాల తర్వాత ఫరోకు వచ్చిన కలభావాన్ని చెప్పి ఫరో ద్వారా ఐగుప్తు దేశమంతటికి కూడా, ఫరో ఇంటి వారికి అందరికీ కూడా ఆయనను అధికారిగా దేవుడు నియమించాడు. అధికారిగా నియమించి ఒక ప్రణాళిక రచించమని చెప్పి ఆ ప్రణాళిక ప్రకారం కరువులో ఉన్నటువంటి తన స్వజనాంగాన్ని, సమస్త దేశస్థులను ఆయన కాపాడుతూ వచ్చాడు. ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయము 36వ వచనం నుంచి సహాయం చేయండి. ఈ దేశము నశించిపోకుండా ఆహారం ఐగుప్తు దేశములో ఆ మాట సమస్త సేవకుల దృష్టికి, ఫరో దృష్టికి కూడా యుక్తమై ఉండెను గనక ఎవ్వరూ లేరు గనక నా ఇంటికి అధికారిగా ఉండవలేను. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిగా యుందునని యోసేపుతో చెప్పెను. ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక చేయబడ్డాడు. ఫరో అన్నాడు, చూడు, ఐగుప్తు దేశమంతా నీ ఎదుట ఉన్నది, నీ ఇష్టం, నువ్వే నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం అని తన చేతికున్న ఉంగరం తీసి యోసేపుకు సన్నని బట్టలు అతనికి తొడిగించి అతని మెడలో బంగారు గొలుసు వేశాడు. అతన్ని తన 2వ రథం ఎక్కించాడు. జనులందరూ కూడా అతని ముందర కేకలు వేస్తూ వెళ్ళారు. ఫరో యోసేపుతో, ఫరోను నేను అన్నాడు. ఆ దినాలలో ఫరోను దేవుడిగా భావించేవారు ఐగుప్తు ప్రజలు. వారికి దేవుడు అంటే ఫరోనే. అలాంటిది ఫరో తర్వాత అధిపతిగా యోసేపును ఫరో నియమించాడు. మరి యోసేపు ఐగుప్తు దేశమంతటా సంచరించాడు. మంచి నిర్ణయాలు చేశాడు. పంటంతా కొన్నాడు. ఫరో కొరకు గిడ్డంగులు కట్టాడు. ధాన్యమంతా దాచాడు. కరువు ఎంతో భయంకరంగా ఉన్నప్పుడు సకల దేశాల వారు ఐగుప్తులోనే ధాన్యం ఉన్నదని ఎరిగి అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకెళ్ళి బ్రతికారు. ఆహారం కొనడానికి ఆయన రూకలు తీసుకుంటూ వచ్చాడు. చివరికి భూమి అంతా కొన్నాడు. భూమి కూడా తన పేరు మీద రాసుకోలేదు, యోసేపు ఫరో పేరు మీద రాశాడు. భూమి ఫరోదాయను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలోనే ఇశ్రాయేలు కుమారులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆహారాన్ని తీసుకెళ్ళారు. అప్పుడు యోసేపు తన అన్నదమ్ములను గుర్తుపట్టాడు.
మిక్కిలి బాధపడ్డాడు. వారిని కౌగిలించుకున్నాడు. రెండవ మారు వచ్చినప్పుడు వారికి భోజనపానాదులు పెట్టి ఎంతో గౌరవంగా వారిని చూసుకున్నాడు. తను బయలుపరుచుకున్నాడు. యోసేపు అధికారిగా ఉన్నాడు కాబట్టి చక్కని నిర్ణయాలు చేశాడు. దేశమంతటిని కాపాడాడు, ప్రపంచాన్ని కాపాడాడు, మరి ముఖ్యంగా తన స్వజనులను కాపాడిన వాడిగా ఉన్నాడు. ఈనాడు యోసేపు వలె నువ్వు ప్రభావాన్ని చూపగలుగుతా ఉన్నావా? యోసేపు వలె అధికార స్థానంలో ఉండగలుగుతున్నావా? ఒకవేళ అధికారులు ఎవరైనా అక్కడ ఉంటే వారి కొరకు మనం ప్రార్థించేటువంటి వారంగా ఉన్నామా? చూడండి, మన గతిని గురించి, స్థితిని గురించి ఎప్పుడూ నిందించుకోవద్దు. దేవుడిచ్చిన పరిస్థితిలో ఆయనను సేవించేటువంటి వారిగా ఉండాలి. నిజానికి యోసేపు ఎంతో వేదన పడవలసిన స్థితిలో ఉన్నాడు, కానీ అవన్నీ మరచిపోయి దేవుని నామాన్ని మహిమపరిచాడు. అధికారిగా ఐగుప్తులో నిర్ణయాలు చేసి ఆయన నామాన్ని స్థిరపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. బబులోనులో ఉన్న దానియేలు కూడా అంతే. సొంత దేశము నుంచి నన్ను చెరగా తీసుకొచ్చారని బాధపడలేదు, నన్ను నపుంసకుడిగా చేశారు అని బాధపడలేదు. హిజ్కియా కుమారులు అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి కల్దీయుల విద్య నేర్పించబడింది. జ్ఞాన వివేకాలు వారికి ఇవ్వబడ్డాయి. దేవుడు వారికి ఎంతో కృపనిచ్చాడు. ఆ దేశములో ఆ దేశ క్షేమం కొరకు వారు ప్రార్థిస్తూ ముఖ్యమైన స్థానాలలో నిలిచి ఉన్నారు. అక్కడ శాసనాలు వ్యతిరేకంగా చేసినప్పటికీ కూడా వారి ప్రభావాన్ని చూపించి ఆ శాసనాలను నేలమట్టం చేసేశారు. వారు దాని ప్రభావం దేవుని ప్రజలపై లేకుండా ఆయన నామాన్ని వారు మహిమపరచగలిగిన వారిగా ఉన్నారు. చూడండి, దానియేలును ముఖ్యమైన వ్యక్తిగా రాజు నియమించాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 47వ వచనం. మరియు రాజు నీవు సమర్థుడవైతే నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువును, మర్మములను బయలుపరచువాడై ఉన్నాడని దానియేలునకు యోసేపు కలభావం మాత్రమే చెప్పాడు, కానీ దానియేలు కలయు దాని భావమును కూడా రాజుకు వివరించాడు. నాకు కల వచ్చింది, నేను మర్చిపోయాను, నా మనసు కలతగా ఉంది, దాని గురించిన వివరణ చెప్పమని దేశంలో ఉన్న జ్ఞానులను, గారడి విద్య గల వారిని రాజు పిలిపించాడు. కానీ ఎవ్వరూ ఆ భావాన్ని చెప్పలేకపోయారు. రాజా, కల చెప్పండి, కలభావం చెప్తామన్నారు. మీరు కల తెలియకుండా కలభావం ఎలా చెప్తారని చెప్పి మీరు కాలాన్ని అరుస్తున్నారని, కలభావం చెప్పకపోతే మీ తల మీ మొండముల మీద ఉండదు అని శాసనం చేశాడు. అప్పుడు దానియేలు తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేసి దేవుని యొక్క మనసు తెలుసుకున్నాడు. కల చెప్పాడు, రాజు సన్నిధికి వచ్చి కలభావాన్ని వివరించాడు. నిజంగా నీ దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడని ఆ రాజు ఒప్పుకున్నాడు. అంతేకాదు, దానియేలుకు బహుగా దానాలను ఇచ్చాడు, హెచ్చింపజేశాడు. 48వ వచనం రాయబడి ఉంది. అప్పుడు రాజు అనేక గొప్ప దానములనిచ్చి బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను ప్రధానునిగాను నియమించెను అన్నాడు. తర్వాత దానియేలు రాజు దగ్గర మనవి చేయగా షద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా విచారణకర్తలుగా బబులోను సంస్థానాలలో నియమించారు. మంచి ఉద్యోగాలు వారికి వచ్చాయి. అయితే దానియేలు రాజు సన్నిధిన ఉండెను అన్నాడు. నమ్మకమైన ఒక పరిచారకుడు దానియేలులాగా మన కొరకుంటే, కలెక్టర్ ఆఫీసులలో, అధికారుల ఆఫీసులలో ఉంటే తన ప్రజలకు ఎంత దీవెన. దానియేలు మనవి చేశాడు రాజునొద్ద, అయ్యా, వీరు నా స్నేహితులు షద్రక్, మేషక్, అబేద్నెగోలు,
నీకు కలభావం చెప్పడం విషయంలో వీరు నాకు ఎంతో సహకారులై ఉన్నారు. వీరికి కూడా మీ రాజ్యంలో వారి అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వండి అనగా ఆ సంస్థానాలలో వారిని విచారణకర్తలుగా నియమించారు. ఇక సాతానికి ఎక్కడ అవకాశం? వ్యతిరేకమైన శాసనాలు చేయడానికి. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఒకవేళ దేవుని అనుమతిని బట్టి కొన్ని వ్యతిరేక శాసనాలు చేసిన దేవుని ప్రజలు వారికి లోబడలేదు, వారి శాసనాలకు తల వంచలేదు. అప్పుడు వారి ప్రభావం ఆ అగ్నిగుండములోనే కాదు, దానియేలును సింహముల గృహలో వేసినప్పుడు కూడా వారు చూపించారు. దేవుని నామాన్ని మహిమపరిచారు. సకల రాష్ట్రాలు, సకల దేశాలు ఆయన నామాన్ని మహిమపరిచారు. రాజులు సైతం శాసనాలు చేసి ఆయనను గణపరిచిన వారిగా ఉన్నారు. ఎంత గొప్ప ప్రభావం వారు చూపించారు. మొర్దెకై కానీ, యోసేపు కానీ, దానియేలు కానీ నిజమైన దేవుని బిడ్డలుగా ఉన్నారు. మరి నాడు మనం అలా ఉంటున్నామా? కనీసం దేశం కొరకు ఒక్కరోజు కన్నీరు విడిచి ప్రార్థించలేకపోయావు, ఒక సంఘ ప్రార్థనలో కనబడలేకపోయావు, ఒక ఉపవాస ప్రార్థన చేయలేకపోయావు. లోకంలో వ్యవహారాలు, పనులను, అలాగనే ఇతరమైన కార్యాలలో మునిగిపోయావు. నువ్వేం ప్రభావం చూపిస్తావు? షీలోకులో ప్రభావము లేని మందసంలాగా నువ్వు ఉన్నావు. షీలోకులో దేవుని కార్యాలు జరిగించినటువంటి మందసంలా ఉన్నావు. షీలోకులో గొప్ప వధ జరిగింది. ఏలీ చనిపోయాడు. ఏలీ కుమారులు ఇద్దరూ కూడా కత్తివాత చేత ఒక్కరోజే చనిపోయారు. ప్రియులారా, ప్రభావము గల క్రైస్తవులముగా ఉండాలి. కేవలం ఏదో ఎడ్యుకేషన్లోను, మెడికల్ ఫీల్డ్లోను, పోలీస్ డిపార్ట్మెంట్లోను మనకున్న పరిధుల్లో మాత్రమే కాదు, ప్రపంచమంతటా, భారతదేశమంతటా రాజకీయ రంగాలలో ప్రత్యక్షంగాను అలాగే పరోక్షంగాను కూడా మన ప్రభావాన్ని చూపించాలి. ప్రార్థన మనకు దేవుడిచ్చిన బాధ్యతను నెరవేరిస్తే చాలు. మనమే ప్రలోభాలకు, ఏ అభిమానాలకు ఎవ్వరి వశం అవ్వక్కర్లేదు. మన మనస్సాక్షి దేవుని ప్రత్యక్షతకు లోబడితే చాలు. దేవుని ప్రజలకు క్షేమాన్ని, దేశానికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తాం. వారి దేశాన్ని నేను బాగు చేయుదును అన్నాడు. అన్ని విషయాలలో ఆయన కృపనిచ్చి దీవెన దయచేస్తాడు. మొర్దెకై పేరు, యోసేపు పేరు, దానియేలు పేరు నేటి వరకు నిలిచి ఉన్నదంటే వారు తమకిచ్చినటువంటి బాధ్యతను, తమ ప్రభావాన్ని సమర్థవంతంగా చూపించగలిగారు. కాబట్టి మన వంతు మనమేం చేద్దాం? మన స్థితి ఎక్కడుంది? మనం ఎలా ఉన్నాం? ప్రభా, నీ చిత్తం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ సంకల్పానికి నేను, నా కుటుంబం సహకారులమై ఉన్నట్లు సహాయం చేయమని అడుగుతున్నామా? ఎప్పుడు నువ్వు అడుగుతావో అప్పుడు నీకు దేవుడు బయలుపరుస్తాడు. దాని ప్రకారంగా నీ బాధ్యత నెరవేర్చు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి ప్రవేశిద్దాం.